మా ఇంట్లో మేము ఫిష్లు కొన్నామండి. కొని ఒక ఎన్ని రోజులు అవుతుందంటే నియర్లీ ఒక 2-3 వీక్స్ అవుతుందన్నమాట. చాలా బాగున్నాయి. 12 ఫిషెస్ అనమాట. మా పిల్లలు ఇద్దరు ఇష్టంగా కొనుక్కున్నారు. నేను వద్దనే చెప్పాను. అది ఇంత చిన్న బౌల్కి పోయి 12 ఫిషెస్ కొనుక్కొచ్చినారు. ఒకరోజు ఒకటి చచ్చిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులకు ఒకటి చచ్చిపోయింది. ఇప్పుడు మొత్తం చచ్చిపోయినాయి. లాస్ట్గా ఒకటి ఉంది. తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. మా పాప అయితే లేవగానే వాటిని చూస్తుంది, ఏడుస్తుంది. అసలు ఎందుకా అనిపిస్తుంది. మనం పెంచుకోవడం తప్పులేదు కానీ మనం అంతా వాటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయకపోతేనే కష్టం అవుతుంది. ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు తెలుసా. వెళ్ళి మనం మాట్లాడితే రెస్పాండ్ అవుతాయి. ఇట్లా జంప్ చేస్తాయి అన్నమాట. అంత బాగున్నాయి. మొత్తానికి అన్నీ చనిపోయినాయి. ఒకటి ఉంది ఫైనల్గా. అది కూడా బాగా డల్గా పడుకోని ఉంది. ఏమవుతుందో ఏమో. అదొక్కటి ఉన్నా కూడా పాపం బాగుంటుంది. దానికి తోడు ఇంకొక 4-5 ఫిషెస్ని తీసుకొచ్చి ఇస్తామన్నమాట. అప్పుడు హ్యాపీ అనమాట. ఎందుకు మనం వాటిని అన్నిటినీ మెయింటైన్ చేయలేం. నేను అక్కడక్కడ చూశానమాట వీడియోస్లో. గెన్సిగడ్డ పెడితే అవి ఏర్లు బాగా ఆక్సిజన్ వస్తాయి అన్నారు. కానీ మేము ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇచ్చినాము. కానీ ఎందుకో అది ఉండట్లేదు. మేబీ వాటర్ కూడా ప్యూరిఫైర్ వాటర్ అన్నారు. మేబీ వాటర్ ప్రాబ్లమా, వాటర్లో pH సరిగా మెయింటైన్ అవ్వట్లేదా ఏమో తెలియలేదు. బేసిక్గా ఫిషెస్ ఎంత బాగా గ్రో అయితే ఆ వాటర్ అంత మంచి వాటర్ అని. కానీ ఇక్కడ వాటరే బ్యాలెన్స్డ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం. థ్యాంక్ యూ.